అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కోనసీమ జిల్లాలోని ఆ నియోజకవర్గం జనసేన అడ్డా. గతంలో 2 సార్లు అక్కడ జనసేన పార్టీని విజయం సాధించింది. కానీ టీడీపీ కూడా అక్కడ బలపడాలని భావిస్తోందా? అందుకే ఇటీవల టీడీపీ ఇన్ఛార్జ్గా ఓ మహిళా నేతను నియమించిందా? ఇప్పుడు ఆమె నియోజకవర్గంలో పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారా? దాంతో నియోజకవర్గంలో జనసేన వర్సెస్ టీడీపీ అన్నట్లుగా సీన్ మారిపోయిందా? ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ ఫైట్ జరుగుతోంది? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ 2 ఏళ్ల పాలనకు దగ్గరవుతోంది. కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్లు అధికారంలో ఉంటుందని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదే చెబుతున్నారు. కానీ గ్రౌండ్లో పరిస్థితులు మాత్రం ఇందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. చాలా నియోజకవర్గాలలో టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా ఫైట్ జరుగుతోంది. ముఖ్యంగా జనసేన అధినేత ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోనే ఈ పరిస్థితి కనిపిస్తోంది. పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ ఉన్నారు. కానీ అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ జనసేనకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఏ అవకాశం దొరికినా జనసేనను ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలోనూ ఇదే సీన్ కనిపిస్తోంది. అక్కడ జనసేన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కు రాజోలు టీడీపీ ఇన్ఛార్జిగా గొల్లపల్లి అమూల్యకు అస్సలు పడడం లేదు. కొద్ది రోజులుగా కూటమిలోని మిత్రపక్ష పార్టీలకు ఒకరంటే ఒకరికి పొసగడం లేదు. ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న చోట అక్కడ మరో పార్టీ ఇన్ఛార్జీలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. ప్రధానంగా టీడీపీ, జనసేనల మధ్య అనేక నియోజకవర్గాలలో ఆధిపత్య పోరు నడుస్తోంది. రాజోలు నియోజకవర్గాన్ని తీసుకుంటే ఇక్కడ వరుసగా 2 సార్లు జనసేన గెలిచింది. 2019 ఎన్నికలలో కూటమిలో లేకుండానే పోటీ చేసిన జనసేన 175 నియోజకవర్గాలలో గెలిచి ఒకే ఒక నియోజకవర్గం రాజోలు, అప్పట్లో పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరంలో పోటీ చేసి ఓడిపోయిన రాజోలులో రాపాక వరప్రసాద్ విజయం సాధించారు. అంటే ఇక్కడ జనసేన ఎంత స్ట్రాంగ్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట జనసేన నేతలను చిన్న చూపు చూస్తున్నారనే చర్చ ఉంది. ఒక జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట కూడా టీడీపీ ఇన్ఛార్జీల ఆధిపత్యం నడుస్తుందన్న ప్రచారము ఉంది. ఇప్పుడు రాజోలు నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే, టీడీపీ ఇన్ఛార్జ్ మధ్య పచ్చగడ్డి వేయకుండా భగ్గుమంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గం నుంచి దేవవర ప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు రాజోలు టీడీపీ ఇన్ఛార్జిగా గొల్లపల్లి అమూల్య వ్యవహరిస్తున్నారు. గొల్లపల్లి అమూల్యని రాజోలు టీడీపీ ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. తాజాగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడానికి అమూల్యకు పీజీఆర్ఎస్ లాగిన్ ఇచ్చారు. గొల్లపల్లి అమూల్య ఇన్ఛార్జ్ అయిన తర్వాత మొదటిసారి 6 సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చాయి. టీడీపీ అధిష్టానం లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఇవ్వమని అమూల్యను ఆదేశించింది. దీంతో ఒక చెక్ తీసుకొని బల్లప్రసాద్ ఇంటికి వెళ్లి అందజేశారు. 2 చెక్కులు పంపిణీ చేసిన తర్వాత జనసేన ఎమ్మెల్యే దేవవరప్రసాద్ నుంచి ఆ చెక్కుల పంపిణీ ఆపేయాలని ఆదేశాలు పంపించడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఎమ్మెల్యే వరప్రసాద్ ఆదేశాలతో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిలిచిపోయింది. అయితే వీరిద్దరి మధ్య గొడవలలో కడలి పంచాయతీ ఉద్యోగిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఇప్పటికే సదరు ఉద్యోగిని పీకేయాలంటూ అధికారులకు ఆదేశించారు. అతనిని ఉద్యోగం నుంచి తొలగించి అతని వద్ద ఉన్న తెలుపు రంగు రేషన్ కార్డు కూడా తీసేయాలని జనసేన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ హుకుం జారీ చేశారు. దీంతో జనసేన ఎమ్మెల్యే, టీడీపీ ఇన్ఛార్జ్ మధ్య ఉన్న గొడవలో ఒక చిరుద్యోగి బలయ్యాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మరోవైపు ఎమ్మెల్యే తీరుపై టీడీపీ నాయకులు పార్టీ హైకమాండ్కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులను హైకమాండ్కు వివరించినట్టు ప్రచారం సాగుతోందట.
మొత్తం మీద రాజోలు పంచాయతీ రెండు పార్టీల అధినేతలకు తలనొప్పిగా మారిందనే చర్చ జరుగుతోంది. ఈ విషయంలో ఎవరిని కంట్రోల్ చేస్తారో అని రెండు పార్టీల నేతలు ఎదురు చూస్తున్నారు. అయితే పిఠాపురంలో ఎస్విఎస్ఎన్ వర్మను టీడీపీ హైకమాండ్ వెనక ఉండి నడిపిస్తుందనే చర్చ ఉంది. ఇప్పుడు రాజోలులో కూడా పార్టీ పెద్దలు సహకారంతోనే ఇన్ఛార్జ్ అమూల్య చెక్కుల పంపిణీ చేశారు. కాబట్టి ఈ విషయంలో టీడీపీ పెద్దలు వెనక్కి తగ్గకపోవచ్చని టాక్. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా తమ ఎమ్మెల్యేను కంట్రోల్ చేయని పక్షంలో వివాదం మరింత పెద్దగా మారే అవకాశము ఉందని అంటున్నారు. చూడాలి మరి రాజోలు పంచాయతీ ఎక్కడి వరకు వెళ్తుందో. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.